హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. ఇదిగో పిల్లలు స్కూల్‌కి వెళ్తున్నారండి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకొని కొంచెం పూజ చేసుకోవాలి. అయితే లాస్ట్ మంత్ డీమార్ట్‌కి వెళ్ళినప్పుడు మనకి పూజ సామాను కడుక్కుంటానికి ఒక పౌడర్ అయితే తెచ్చుకున్నాను డీమార్ట్‌లోంచి. తళతళ మెరిసిపోతుంది చూసారా? జస్ట్ ఒక 2 మినిట్స్ అండి. ఇలా తోమగానే అలా వైట్‌గా వచ్చేసింది. చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్ మంత్ తెచ్చుకున్నాను గానీ, నేను చింతపండు ఉంటే దాంతోనే తోమేదాన్ని. ఇప్పుడు నేను తోమాను. చూపిస్తాను ఏం తెచ్చుకున్నానో. మీకు దొరుకుతుంది, ప్రతి డీమార్ట్‌లోనే దొరుకుతుంది. మీ ఇంటి దగ్గర డీమార్ట్ ఉంటే ఒక చూడండి. జల్దీ దానిపైన జేఏఎల్‌డిఐ ఉంటుంది. నేను చూపిస్తాను ఆగండి. ఇదిగోండి. జేఏఎల్‌డిఐ. జేఏఎల్‌డిఐ జల్దీ పౌడర్. ఈ పౌడర్‌తో తోమితే చక్కగా తెల్లగా వచ్చేసినాయి. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. సో, నాకైతే నిన్న కొన్ని శారీస్ వచ్చాయి, మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి మన ఫస్ట్ కస్టమర్ బ్లౌజ్ అనమాట. నేను చెప్తా ఉంటాను కదా, నా ఫస్ట్ కస్టమర్ ఆంటీ అని చెప్పేసి. ఆ కస్టమర్ బ్లౌజే. ఇదిగో చిన్నగా వచ్చింది బ్లౌజ్ పీస్, అయినా సరే నా మీద నమ్మకం అనమాట. ఎలాగైనా కుట్టేస్తుందిలే, కొంచెం అటు ఇటు అతుకులు వేసి అయినా సరే మొత్తం మీద బ్లౌజ్ రెడీ అయిపోవాలి ఆ ఆంటీకి. ఎందుకంటే శారీ మీద బ్లౌజ్ అంటే ఎంతైనా కొంచెం ఇష్టం ఉంటుంది కదండి. ఈ బ్లౌజ్ని పక్కన పెట్టేసి మళ్ళీ ఇంకొక బ్లౌజ్ అంటే ఎంతైనా ఇబ్బందే కదా. ఇబ్బంది అంటే బాగోదు కదా! శారీ వచ్చిన బ్లౌజులే కొంచెం లుక్ అన్నీ బావుంటాయి. చాలా సార్లు బతిమిలాడుతదనమాట. కుమారి చూడు, కుమారి అయ్యేలా చూడు, బావుంది బ్లౌజు, దీని మీదకైతే బావుంటదని. ఆంటీ మళ్ళీ నేను అన్నీ అతుకులేసి కుడితే మీకు చంక అనేది ఎక్కువనమాట ఆవిడకి. నడుము ఒక్కటే తక్కువ. మళ్ళీ అంతా పీలుకుపోతది ఆంటీ చంకల దగ్గర. అనవసరంగా మీకు లైనింగ్ వేస్టు, కుట్టు వేస్టు, నాకు కూడా టైం వేస్టు. చాలా టైం పట్టేస్తది అదంతా కుట్టడానికంటే. సరే అని చెప్పేసి ఒప్పుకుంటారనమాట. లేదు అంటే నేను కుడతాను, ఇది అవుతదిలే, ఏదో రకంగా చేస్తానంటే నేను ఖచ్చితంగా చేస్తాను. అవ్వదంటే అవ్వదు. వాళ్ళకి కూడా తెలుసు బాగా. కుమారి అవ్వదు అంటే ఇంక అవ్వదు. వేరే వాళ్ళ దగ్గరికి ఆల్రెడీ అనుభవం అయిందిలేండి వాళ్ళకి బాగా ఎక్స్‌పీరియన్స్. చెప్తాను. అయితే నాకిక్కడ శారీ అనేది రన్నింగ్ వచ్చింది బ్లూ కలర్‌కి. అయితే దీనికి బ్లౌజ్ ఉందనమాట. కొలుచుకున్నాను బ్లౌజ్ ఉందా లేదా అవతల వానికి అని, ఎంతొచ్చిందని. నేనైతే దీన్ని కొలుచుకుంటే నాకు అర్థమైపోయింది. ఈ బ్లౌజ్ పీస్ ఎంతుందో అంత కట్ చేసుకుంటే సరిపోతది. రన్నింగ్ వచ్చిందనమాట. రన్నింగ్ అయితే బాగోదు కదా, బ్లూ కలర్ దానికి. దీనికైతే పర్లేదు. ఇవన్నీ మొన్న తెచ్చారనమాట కస్టమర్లు. ఇంగో ఇది చూసుకోవాలనమాట. ఇది చూసుకొని ఎంతొచ్చిందో చూసుకొని కట్ చేసేస్తే సరిపోతది. ఇలాగ. ఇలా కట్ చేసుకుంటే మనకి ఇది బ్లౌజ్ పీస్ అని అర్థము. అయితే ఏమైందంటే ఒకసారి ఒక కస్టమర్ నా దగ్గరికి వచ్చారనమాట. టాప్ అనమాట. టాపు సైడు మనకి పొట్ట దగ్గర పట్టేసిందంటే ఇంకా పాడైపోతది కదా. అయితే నేను చెప్పాను, ఇంకా పొట్ట దగ్గర పట్టేసిందంటే టాప్స్ వేస్ట్ అండి. ఇంకా అది మనం ఏం చేయలేము. ఎవరికైనా ఇచ్చేసేయండి. బాగుంది కొత్తది అనుకుంటే తెలిసిన వాళ్ళకి ఇచ్చేసుకోవాలి. అంతే కదా. అంటే లేదు లేదు నేను ఇవ్వను, నేను చేయించుకుంటానని చెప్పేసి నా మొహం మీద చెప్పిందనమాట. సరే మరి మీ ఇష్టము. అది చేయించుకున్నా కూడా వేస్ట్, ఇంకా మీకు అవతల వాళ్ళకి టైం వేస్టు, మీకు కూడా టైం వేస్టు, డబ్బులు వేస్ట్ అని చెప్పినా సరే వినకుండా చేయించుకుంది. సైడ్‌కి అతుకులేయించి చేయించుకుంది. అది అతుకులేసిన తర్వాత ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది. అస్సలు బాలేదు. అప్పుడు ఆళ్ళకి అర్థమైందనమాట. అవును, నువ్వు చెప్పింది కరెక్టే. అనవసరంగా వేయించుకుని డబ్బులు వేస్ట్ అయినాయి. అది కుట్టినందుకు ₹100 తీసుకున్నారంట. బోలెడు పనండి మళ్ళీ అది చేయడానికి. కానీ అన్నీ అతుకులుగానే ఉంది. సో, నచ్చలేదు, డబ్బులు పోయినాయి, లుక్ కూడా పోయింది. నువ్వు చెప్పినట్టు చేయాల్సిందని. అవ్వదు అంటే ఇంకా అవ్వకపోవడమే మంచిది. మళ్ళీ దాన్ని అతుకులు వేసి, ఇది ఏసి మొత్తం దాన్ని నాశనం చేసే కన్నా మనం పక్కన పెట్టేసి ఎవరికైనా ఇచ్చినా పుణ్యమన్నా వస్తది. అంతే గదా. నేనైతే అవ్వదంటే అవ్వదనే చెప్తాను. ఇంకెంత బతిమలాడినా కూడా నేను కుట్టననమాట. అవ్వదంటే ఇంక అవ్వదే అంతే. మళ్ళీ అవన్నీ చేసి కుట్టినా కూడా పీలుకుపోతే మనల్నే అనుకుంటారు. అయ్యో, కుట్టింది గానీ మొత్తం అంతా వేస్ట్ అయిపోయినాయి డబ్బులు అనుకుంటారు. అందుకని నేను కుట్టననమాట. అయితే ఈరోజు మీతో ఏం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అంటే, మళ్ళీ ఇలా చెప్తున్నాను మీరేం అనుకోకండి. నిన్న ఒక బ్లౌజ్ అయితే కుట్టానండి. అయితే నా దగ్గర ఆది బ్లౌజు లేదనమాట. యాక్చువల్‌గా కుట్టేటప్పుడు అడుగు ఇస్తాను అని చెప్పింది. సరే అని చెప్పాను. కుట్టేటప్పుడు అడిగితే ఇచ్చేసి బ్లౌజు వెళ్ళిపోయారనమాట. అంటే బయట నుంచి వచ్చినట్టున్నారో లేదంటే బయటికెళ్తున్నారో తెలీదు. మొత్తం మీద అయితేని బయటికి వెళ్తున్నారు ఇచ్చేసి. ఇచ్చేసి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. ఆ బ్లౌజ్, ఇచ్చిన బ్లౌజ్ ఏంటో తెలుసా? అప్పుడు వేసుకున్న బ్లౌజ్ విప్పేసి నాకిచ్చారనమాట. ఇచ్చేసి వేరే బ్లౌజ్ వేసుకెళ్లారు. ఈవినింగ్ దగ్గర దగ్గర 3 అలా 3:30, 4 అవుతుంది. అంటే పొద్దున 10:00 వేసుకున్నా కూడా ఎంతైనా చెమటైతే పడతది కదా. మనం కుట్టాలి బ్లౌజు. ఆ బ్లౌజు మన దగ్గర కనీసం ఒక 2 అవర్స్ అయినా మనం పట్టుకోవాలి. కటింగ్ చేసేటప్పుడు, స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఎంత చెమట కంపంటే అయ్య బాబోయ్! నేనైతే కడుపులో తిప్పేసిందండి. ఏంటి ఇలాంటి నేను అక్కడ పెట్టండి, నేనేదో పనిలో ఉన్నాను. బ్లౌజ్ తీసుకొసొస్తే అక్కడ పెట్టండి అని చెప్పాను.
అయితే పెట్టండి అని చెప్తే బయటికెళ్ళిపోయారనమాట. బయటికెళ్ళిన తర్వాత కటింగ్ చేద్దామని తీసుకొస్తే అమ్మో! ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఈ బ్లౌజ్ పాతగుందా అంటే వేసుకున్న బ్లౌజ్ కదా! కొంచెము పిండేసి ఇవ్వండి అని చెప్దామన్నా సరే లేరు. బయటికెళ్ళిపోయారు. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. ఇంక ఏం చేయాలి? ఆ ఎండలో ఆరేసి తర్వాత నేను పర్ఫ్యూమ్ కొట్టి అవన్నీ చేసుకొని పిండుకొని ఆరబెట్టుకున్నాను. అలా ఉంటదండి. ఎవరైనా ఏసుకున్న బ్లౌజులు ఇస్తారా? చెప్పండి మీరే. కనీసం పోనీ 1 మినిట్ వేసుకుందామని కూడా కాదు. పొద్దునుంచి సాయంత్రం వరకు ఆ బ్లౌజ్‌లోనే ఉన్నారు. చెమట ఎంత వాసనొస్తుందో. ఇవన్నీ చెప్తుంటే మీరేమనుకుంటారంటే కస్టమర్స్ కోసం ఇలా మాట్లాడతారా అంటారు గానీ, మాకు కొంచెం ఇట్లాంటివి కూడా ఉంటాయి గదా! ఎంతైనా. అదనమాట. సో, ఇప్పుడైతే నాకు మ్యాచ్ అవ్వట్లేదు. తెగ వెతికేస్తున్నాను. ఏది మ్యాచ్ అవుతదో ఏంటని. నాకైతే ఒక రూమ్ ఉండాలండి ఖచ్చితంగా. ఇది బెడ్‌రూమ్ అంతా కూడా నేనే వాడేసుకుంటాననమాట. అన్నీ కూడా ఫాల్స్‌లు, లైనింగ్‌లు అవన్నీ ఉంటాయి. మోస్ట్‌లీ ఇలాంటి పనులన్నీ సాయంత్రం పెట్టుకుంటా ఆయన లేనప్పుడే. ఆయన ఉన్నప్పుడు పెట్టుకున్నానంటే తిడతారు. ఏంటి ఇదంతా చిరాకుగా అని. ఎందుకంటే ఎంతైనా ఇల్లు ఇరుకు గదా! అందుకననమాట. నిన్న ఒక సిస్టర్ కామెంట్ చేశారు. అదే దేనికైనా టైం రావాలని అదే మాట్లాడితే అవును సిస్టర్ మీరు చెప్పింది 100% కరెక్ట్. మీలాగే కొంచెం చిన్న ఇంట్లోనే ఉండేవాళ్ళము. తర్వాత సడెన్‌గా ఫ్లాట్ కొనుక్కొని అది ఇల్లు కొనుక్కొని వెళ్ళాము. అసల అంత సడెన్‌గా ఎలా జరిగిందో కూడా తెలియట్లేదు. దేనికైనా టైం రావాలా అన్నారనమాట. సో, అంతేనండి దేనికైనా టైం రావాలంతే. తను కూడా అలాగే హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీరు కూడా ఎప్పటికైనా కొనుక్కుంటారు అంటున్నారు. నాకు అది గోల్ అనమాట. నేను ఇంత కష్టపడుతుంది దానికోసమేనండి. ఓన్ హౌస్. ఓన్ హౌస్ అనేది నా గోల్. నా డ్రీము. దానికోసం ఇంకా మా వారికి ఎంతో కొంత హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతోటి ఇంత కష్టపడి చేస్తున్నాననమాట. అయిపోయింది. ఇవన్నీ మడత పెట్టేసుకొని ఇంకా ఫాల్స్‌లు అన్నీ సెట్ చేసేసుకున్నాను. భలే కలిసినియి అన్నీ కూడా సేమ్ కలర్స్ కలిసిపోయినియి. మడత పెట్టేసి కవర్‌లో పెట్టేసి అమ్మాయికి ఇచ్చేస్తాను. ఇవన్నీ సెట్ చేసుకుంటానికి అరగంట పట్టింది. మీరు చెప్తే నమ్మరు గానీ. ఇవన్నీ కట్ చేయాలా, మళ్ళీ ఫాల్స్‌లు సెట్ చేయాలా. సో, ఇదైతే ఆంటీ ఇచ్చిన శారీ అయితే తనే పీకో ఫాల్ తనే చేసి తన దగ్గర డబ్బులు ఇచ్చామని చెప్పాను. ఎందుకంటే కొంచెం లేట్‌గా ఇస్తారనమాట మనీ. అయితే నా దగ్గర ఏంటంటే లైనింగు ఆగిపోతుంది డబ్బులు. లైనింగ్ నేనే తెస్తాను కదా! లైనింగ్ డబ్బులు ఆగిపోతున్నాయి. అదేవిధంగా కుట్టినందుకు స్టిచ్చింగ్ డబ్బులు కూడా ఎప్పటికో ఇస్తారు. నేను అదే కొంచెం అడగననమాట ఎక్కువ అంత తొందరగా. అందుకని చెప్పేసి నేను ఇంకా పీకో ఫాల్ తనకి ఇచ్చామని చెప్పాను. ఎట్లా నేను వేయట్లేదు ఆంటీ వేరే వాళ్ళ చేతే వేయిపిస్తున్నాను. వాళ్ళకి ఇచ్చేసి ఇక వాళ్ళకే డబ్బులు ఇచ్చామని వాళ్ళకే కలిపేశాననమాట. ఇంకా మధ్యలో నేను ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఎందుకంటే ఆ డబ్బులు కూడా పెండింగ్ ఉండిపోతున్నాయని. ఇప్పుడు నా దగ్గర కవర్స్ ఉన్నాయండి. దేని దానికి సెపరేట్‌గా కవర్‌లో పెట్టేస్తున్నాను. కవర్‌లో పెట్టేసామనుకోండి ఇంకా అలా ఇచ్చేయచ్చనమాట. వాళ్ళు కవర్లు ఇచ్చారు కాబట్టి. ఇవ్వకపోతే ఏం కాదు గానీ ఆ బ్యాగ్ కూడా వాళ్ళదే. సో, ఈ 3 ఫాల్స్‌లు దేని దానికి. ఈ బ్లౌజులు వద్దన్నారు. నచ్చలేదంట బ్లౌజులు పక్కన పెట్టేసి ఏదైనా వేరే కలరు బ్లౌజులు కుట్టించుకుంటామని చెప్పారు. బాగున్నాయి గదా! నాకు ఇచ్చేస్తే బావున్ను ఈ బ్లౌజ్ పీసులు. నేనన్నా ఏదైనా కుట్టుకోవచ్చు. అడిగి చూస్తా ఏమంటారో. అడిగితే బావుంటదో లేదో. ఎందుకంటే బాగా క్లోజ్ ఉన్న వాళ్ళే అండి. అడిగి చూస్తాను. ఇస్తానంటే తీసేసుకుంటాను. ఇలాంటి ఇది అడగను. ఇలాంటివి ఏమైనా ఉంటే ఇమ్మంటాను. ఏమైనా మిగిలిపోయిన పీసులు అవి ఉంటే ఇస్తారు. ఇప్పుడైతే పిల్లల్ని తీసుకొచ్చేసానండి. వాళ్ళకి చిన్న చిన్న బజ్జీలు తీసుకొచ్చాను. చిన్నోడు ఎప్పటినుంచో అడుగుతున్నాడు. చిన్న చిన్న బజ్జీలు కావాలమ్మా అని తీసుకొస్తే దాంట్లో చట్నీ మిగిలింది. మార్నింగ్ చేసిన వంకాయ కర్రీ కూడా ఉందనమాట. ఈయన ఎలాగో లేట్ వస్తారు నాకు తెలుసు. ఇంకా చపాతీలు చేసేస్తే వచ్చిన తర్వాత మేమైతే ఆ చట్నీ వేసుకొని తినేస్తాం. టమాటా చట్నీ ఇచ్చారు. భలే ఉంది టేస్ట్ పునుకుల్లోకి. అదేసుకొని ఇంకా పిల్లలు నేనే కాబట్టి నేను ఇలాగే ఉండాలని ఏం లేదండి. ఏదంటే అది అడ్జస్ట్ అయిపోతాననమాట. ఎందుకంటే పాడైపోతాయి కదా! అందుకని. పాడైపోవటం ఎందుకని, ఎందుకంత ఫాస్ట్‌గా కలిపేసుకుంటున్నావు అని కామెంట్ చేయకండి. ఫాస్ట్ పెట్టాను వీడియో. ఎందుకంటే ఈ కలిపేదాన్ని కూడా చాలా సేపు చూపిస్తే టైం అంతా వేస్ట్. సినిమా చూస్తూ నవ్వుతూ చేసుకుంటున్నాననమాట. ఏంటంటే సినిమా కాంజుగేట్ ఏదో ఉందండి. కన్నప్ప. కంజూరింగ్ కన్నప్ప అని ఉంది. అదనమాట. మా వాళ్ళు రోజు ఇంక అదే చూస్తారు. ఇంకా కొంచెం దయ్యాలయ్యి ఉంటాయి. కొద్దిగా జోక్ కూడా ఉంటది. కావాలంటే మీరు చూడండి నెట్‌ఫ్లిక్స్‌లో అనుకుంటా. నెట్‌ఫ్లిక్స్‌లోనే 'కంజూరియం కన్నప్ప' అని బావుంటది సినిమా. ఇదిగోండి అయిపోయింది. దీన్ని కొంచెం సేపు మూత పెట్టేసి తర్వాత చపాతీలు చేసేస్తాను. చపాతీలు చాలా అయినియి. ఇంకా చపాతీలన్నీ చేసేసాను. ఎక్కువయినియి ఎందుకంటే ఈయన తినలేరండి వచ్చిన తర్వాత. అక్కడ తినేసొచ్చారంట. సో, అందుకని చెప్పేసి పొద్దున్న టిఫిన్ అయితే చేయలేదింకా. ఈ చపాతీలే. చపాతీలు ఇంకా కొంచెం ఇది చేశాను. టమాటా రైస్ కాదు. టమాటా చారు. నేను ఒక సిస్టర్ కామెంట్ చేశారనమాట. చేయండక్క మేము చేసుకుంటామని. టమాటా రైస్ ఇంకొచ్చేసి అరటికాయ వేపుడు కూడా చేశాము. ఇంకా మా వాడు అటు జంప్ అవుదాం వద్దా అని చూస్తున్నాడు. నేనే తిడుతున్నాను. ఇక్కడ చేస్తుంటే చపాతీలు అటు ఇటు ఎందుకు తిరుగుతావు ఒక మూలన కూర్చో అని.
ఆయన కూర్చోడు కదా, అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు. రోజుకు ఒక కంప్లైంట్, స్కూల్ దగ్గర, ట్యూషన్ దగ్గర, ప్రతి చోట కూడా వచ్చి ముచ్చట్లు పెడతానే ఉంటాడు నాతోటి. ఒక్క నిమిషం కూడా అమ్మ అమ్మ అనకుండా ఉండనే ఉండడు. ఇదిగోండి చూడు ఎంతలా జంప్ చేస్తున్నాడో. అయిపోయినాయండి. సో ఒక గిన్నెలో పెట్టేసి మూత పెట్టాను, కానీ చేసినవి ఒక 4-5 తిన్నాం అంతే. మిగతావంతా అలాగే ఉండిపోయినాయి. ఇంకా మార్నింగ్ వచ్చేసి ఇంకా పనులు స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా లేవాలి కదా, పొద్దున్నే 6 గంటలకు మొదలు పెడితే అలారం బలవంతంగా 6:15కి 11 గంటలకు వచ్చారు ఈయన. నిద్రపోయేసరికి 11:30, 11, 12 అయింది. ఇంకా బలవంతంగా లేవాల్సి వచ్చింది. 6:15 అలా అయిపోయిందిలేండి. ఇప్పుడైతే పాలైతే వేడి చేస్తాను. ఇప్పుడు వేడి చేసి చల్లారబెట్టి ఫ్రిడ్జ్లో పెడితేనే మనకి రేపటికి మంచిగా మీగడనే వస్తుంది, లేకపోతే అసలు రాదు. మీరు చేసుకోవాలనుకుంటే ఈ టిప్ ఫాలో అవ్వండి, ఓకేనా. పొద్దున్నే వేడి చేసేసుకోవాలి. వేడి చేసుకుని చల్లార్చుకుని మామూలు ఫ్రిడ్జ్లో పెట్టాలి, డీప్ ఫ్రిడ్జ్లో కాదు. అయిపోయినాయి. ఇంకా చూసారు కదా, చెప్పాను కదా అన్నీ అలా మిగిలిపోయినాయి అని. సో ఇవైతే మేము ఈరోజు తినేస్తాం పొద్దున. అరటికాయ ఫ్రై కోసం అయితే ఇంకో ఇలా చిన్న చిన్న ముక్కల కింద పొడిగా వచ్చింది, చాలా పొడిగా వచ్చింది. ఏం చేయాలంటే దీన్ని ఉప్పు నీళ్ళలో వేయాలి. యాక్చువల్గా అయితే నేను ఉప్పు నీళ్ళలో వేయలేదండి. ఉప్పు నీళ్ళలో వేస్తే అలా బ్లాక్ రాదనమాట. అయితే ఉప్పు నీళ్ళలో వేసేసుకుని బాగా కడిగేసి ఆయిల్ వేసేసి ఫ్రై చేయాలి. దానిపైన మూత పెట్టకూడదు, ఉప్పు కూడా వేయకూడదు, లేదంటే మెత్తగా అయిపోతుంది అనమాట. కొంచెం ఆయిల్ అయితే వేసేసాను. ఆయిల్ వేసేసి ఇవి వేసేస్తున్నాను. వేసిన తర్వాత చిన్న ముక్కల కింద కట్ చేసుకుని, ఉప్పు వేయకండి, ఉప్పు వేయకుండానే ఫ్రై చేయాలి, మూత పెట్టద్దు. నేను ఇదివరకు ఉప్పు వేసేసి మూత పెట్టేసేదాన్ని. మొత్తం మెత్తగా అయిపోయింది. అప్పటి నుంచి ఆలు ఫ్రై చేయాలన్నా, అరటికాయ ఫ్రై చేయాలన్నా సరే అస్సలు ఆ మూత అయితే పెట్టను. ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత, అంటే మొత్తం పొడి పొడిగా అయిన తర్వాత అప్పుడు మూత పెడతాను. ఏమన్నా లోపల పచ్చిదనం ఉంటే ఉడికిపోతుంది అనమాట మూత పెట్టిన తర్వాత. లాస్ట్లో ఫైనల్గా ఉప్పు, కారం, ఏమైనా గరం మసాలా వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే కరివేపాకు, కొత్తిమీర అవి వేసుకుంటే సరిపోతుంది. సో ఇలాగా ఫ్రై ఒకటే తినాలంటే ఇబ్బంది కదా, అందుకని పక్కన టమాటాలు పెట్టాను చూడండి. అందులో 2 టమాటాలు బాగున్నాయి, మూడో టమాటా సగం బాగాలేదు, 4గో టమాటా కూడా సగం బాగాలేదు, అందుకు 4 తీసుకున్నాను. ఇంకా మా వాళ్ళు ఫేవరెట్ అనమాట టమాటా రైస్ అంటే. అలాగా ఎంత పెట్టినా కూడా లోపలికి, అంటే లిక్విడ్ ఐటమ్ కదా, లిక్విడ్గా ఉంటుంది కాబట్టి రైస్ ఫాస్ట్గా తినేస్తారు. మొత్తం కూడా ఇదంతా కూడా చిన్న ముక్కల కింద ఈక్వల్గా కట్ చేసుకోవాలి, కానీ మనకు అది రాదు ఈక్వల్గా కట్ చేయడం. ఈక్వల్గా కట్ చేసుకుంటే ఒకటి ఉడకకుండా ఒకటి ఉడికిపోయి అలా ఉంటుంది అనమాట. మొత్తం మీద మూత పెట్టి మగ్గబెడితే ఫైనల్గా ఇలా చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకుని ఫ్రై చేసేసుకోవచ్చు ఈజీగా. చాలా పొడి పొడిగా వచ్చింది, కావాలంటే చూపిస్తాను మీకు మొత్తం అంతా అయిపోయిన తర్వాత. చాలా ప్రతి వారం అడుగుతానండి, ఇది అరటికాయ 10 రూపాయలకి ఒకటంట, 20కి 2, 3 ఇవ్వచ్చు కదా అని రోజు అడిగి వెళ్ళిపోతే లాస్ట్ వీక్ మండే ఇచ్చారనమాట ఫైనల్గా. ఇప్పుడు అడిగి వెళ్ళిపోతుంది, సరే ఈసారి ఇద్దామని. 2 అంటే ఏమీ లేదు అక్కడ, ఏం కర్రీ కూడా రాదు అసలు. ఇంకా బాగా నేను ఉప్పు వేయలేదు, పసుపు ఒకటి వేసాను. పసుపు వేసేసి కలిపేస్తున్నాను. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి, కలపకపోతే మాత్రం అడుగంటేస్తుంది అనమాట. అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి టమాటాలు చెప్పాను కదా, ఒక 2 టమాటాలు అయితే సగమే బాగున్నాయని ఆ సగం వేస్తున్నాను. 4 ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఎలాగో నేను విజిల్ వేయించేస్తాను కదా. దీంట్లో చింతపండు వేసుకోవాలి, కొంచెం వేసుకోండి, ఎక్కువ వేసుకోకూడదు, కొంచెమే వేసుకోవాలి. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కూడా అంతే, ఇలాగా అయిపోయింది. మధ్యలో తీసేసేయాలండి, మధ్యలో కొంచెం గట్టిగా ఉంటుంది కదా, అది మిక్సీ పట్టినా కూడా అంత టేస్ట్ ఉండదు అనమాట. సో ఇవి వచ్చేసి మాకు 2 పూటలు వచ్చేస్తుంది చారు. ఇంకా నైట్ ఏమో వంట పని కూడా ఉండకపోవచ్చేమో నాకు తెలిసి, ఈయన రాకపోతే. నేను అందుకనే పెద్ద పెద్ద వంటలు ఏమి అంత ఇదిగా చేయను. నాకు ఇంట్రెస్ట్ ఏదైనా చేయాలి అని, ఎందుకు తినలేని వాళ్ళు ఉన్నప్పుడు చేసుకుని ఏం చేసుకోవాలి. పైగా మనకేమో స్టిచ్చింగ్ ఉంటుంది, యూట్యూబ్ ఉంటుంది, మనకి ట్రైనింగ్లు ఇవ్వాలి. అవన్నీ ఆపుకుని మనం ఫోన్లే శుభ్రంగా తిందాము, అన్ని రకాలు తిందాం అనుకున్నా కూడా తినేవాళ్ళు ఉండరు అనమాట. ఆ పొద్దున హడావిడి వెళ్ళిపోతారు, మధ్యాహ్నమే వస్తారా తినేస్తారు, మరి వెళ్ళిపోతారు, టైం అయిపోతుందని. ఇంకా నైట్ ఏమో వస్తే వస్తారు, లేదంటే తినేసి వస్తారు, అలా ఉంటుంది అనమాట. అందుకనే మా ఇంట్లో ఎక్కువ ఖర్చు అవ్వదు వంటలకి.
తింటే ఆ సండే ఒకరోజు తింటాము, లేదంటే లేదు. మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఆయనకు తినాలనిపిస్తే బిర్యానీ తెస్తారు కానీ తక్కువ అనమాట. అయిపోయిందని చూసారు ఎంత పొడిగా వచ్చిందో. కారం వేసాను, అంటే మూత పెట్టి మగ్గ పెట్టేశాను, బాగా అయిపోయింది, ఫ్రై అయిపోయింది. ఉప్పు వేసేసుకుని కొంచెం కరివేపాకు వేసుకుని కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర లేదు, కరివేపాకు వేసేసాను. ఇప్పుడు వచ్చేసి ఆ చారులోకి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. సాంబార్ అయినా సరే ఏదైనా సరే. సాంబారు ఈయన వద్దంటున్నారనమాట, కొంచెం గ్యాస్ ప్రాబ్లం ఉంది ఈయనకి, అందుకనే వండట్లేదు. ఈ చిన్న ఆయనకేమో ఎంత ప్రాణమో పప్పు అంటే, పప్పు మెంతం కూర అంటే ఇష్టం. వండితే వాళ్ళకి నాకే వండుకోవాలి. అయిపోయిందండి, మూత పెట్టేస్తాను. పని కూడా అయిపోయింది. కొంచెం ఉప్పు తక్కువైనట్టుంది, ఉప్పు వేసేస్తాను. కొంచెం ఉప్పు వేసేసుకొని ఇంకా పక్కన పెట్టేయటమే. తాలింపు పెట్టాలి, అది 2 విజిల్స్ వచ్చేదాకా సరిపోతుంది. 2-3 విజిల్స్ అయితే సరిపోతుందండి. 2-3 విజిల్స్ అంతే. అయిపోయింది, చూసారు ఎంత బాగుంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంది. ఇప్పుడు వచ్చేసి విజిల్స్ కూడా అయిపోయినాయి, తీసేసి కొంచెం వాటర్ వేసి విజిల్స్ వేయించాం కదా, వాటర్ పక్కన పెట్టేసుకొని దీంట్లో వేస్తే మిక్సీ పట్టినప్పుడు మొత్తం కూడా వచ్చేస్తుంది అనమాట వాటర్ది. అందుకని జస్ట్ అవే, చింతపండు కూడా ఇందులోనే వేసేసాను. ఆ చింతపండు ఇవన్నీ ముక్కలన్నీ వేసి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి, లేదంటే మిక్సీ గిన్నె పాడైపోతుంది. వేడిగా ఉన్నప్పుడు పట్టకూడదంట, చల్లగా ఉన్నప్పుడు పట్టకూడదంట. సో అయిపోయిందండి, నాకు టైం అయిపోయిందనమాట, అందుకని నేను చల్లారేదాకా ఆగలేదు. దీంట్లో బెల్లం ఖచ్చితంగా వేయాలి, అప్పుడే పిల్లలు తింటారు. బెల్లం వేస్తేనే బాగుంటుంది. బెల్లం వేసేసాను. బెల్లం వేసేసి రసం పౌడర్ ఉంటుంది, డీమార్ట్లో దొరుకుతుంది, ఇంకో బెల్లం వేసాను. ఉప్పు పసుపు వేసేయాలి. ఎంటీఆర్ రసం పౌడర్ అని డీమార్ట్లో దొరుకుతుంది, షాప్లో కూడా దొరుకుతుంది. ఇది వేయటం వల్ల చిక్కగా ఉంటుంది అనమాట, మరీ పలుచగా ఉండదు. అంతే, మరగబెట్టేసేయాలి ఒక 5 నిమిషాల పాటు. ఎలాగో ఉడికింది కదా, ఒక 5 నిమిషాల పాటు మరగబెట్టేస్తే సరిపోతుంది అనమాట. ఎందుకంటే ఇవన్నీ వేసాం కదా, అందుకుని కొంచెం వాటర్ వేస్తాను. కొంచెం చిక్కగా అయ్యేంత వరకు అయితే మరగపెట్టేసి తాలింపు పెట్టేయటమే. తాలింపు అంటే ఇంకేం ఉండవు, కొంచెం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు. నేను పచ్చిమిరపకాయలు ఎందుకు వేయలేదంటే పిల్లలు తినరు కారంగా ఉంటే, కావాలంటే మీరు వేసుకోండి, మరి టేస్ట్ ఎలా ఉంటుందో తెలీదు. నేనైతే ఎండుమిరపకాయలు ఎక్కువ వేస్తాను, దానివల్ల కొంచెం కారం వస్తుంది కదా. కరివేపాకు, వెల్లుల్లిపాయలు ఖచ్చితంగా వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ అనేది. సో మరిగించేసిన తర్వాత పక్కనే నేనైతే ఇది కూడా పెట్టేస్తాను తాలింపు. పిల్లలు లేచారండి, వాళ్ళకి బ్రష్లు చేయించి, పెద్ద బాబు చేసేసుకుంటాడు, చిన్న బాబు కూడా నేర్పించాము ఎలా చేసుకోవాలి ఏంటనేది. మళ్ళీ సరిగ్గా చేసుకుంటారు లేదా అని చెప్పేసి మళ్ళీ నేను వెళ్తూ ఉంటాను అనమాట, లేదంటే ఈయనన్నా వెళ్తారు. టంగ్ క్లీనింగ్ రాదు. ఈ మధ్య నేను నేర్చుకుంటాను అంటున్నాడు, కానీ మరి సరిగ్గా తోముకుంటాడా లేదా అని మేము వెళ్తూ ఉంటాం అనమాట. ఇంకా మరుగుతుంది, మరిగిన తర్వాత కారాలు అవి ఏం వేయకూడదండి, ఇంకా బాగోదు టేస్ట్ అనేది. తాలింపు పెట్టేస్తాను. తాలింపు కోసం చూసారా, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు ఎక్కువ వేసాను, అప్పుడే బాగుంటుంది. అంతే, తిరుగుమూత చేసేయటమే. అయిపోయిందండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మోటివేటెడ్గా ఉండి కొంచెం బాగుంది, ఎంటర్టైన్మెంట్ కింద కూడా ఉంది, బోర్ కొట్టట్లేదు అనిపిస్తే మాత్రం ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే నాకు తెలిసి స్టిచ్చింగ్ ఛానల్ అయితే పదే చెప్తాను, షేర్ చేయండి, లైక్ చేయండి, యూజ్ అవుతే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మన కాళ్ళ మీద మనం నిలబడి ఏదో 4 డబ్బులు సంపాదించుకోవచ్చు కదా అని. ఇదేంటంటే కొంచెం మోటివేటెడ్గా మాట్లాడుతున్నానని మీకు అనిపిస్తే మాత్రం ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ రేపు మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.